గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, దిస్ కిరణ్ మేఘల. సో ఈరోజు ప్లాసీ యుద్ధం, భారతదేశ ఆక్రమణలో భాగంగా ఆంగ్లేయులు ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ను ఆక్రమించడం జరిగింది. దాని గురించి చూద్దాం. సో ప్లాసీ యుద్ధం అనగానే 1757లో జరిగింది. సిరాజుద్దౌలా, రాబర్ట్ క్లైవ్, ఆ యొక్క చీకటి గది ఉదాంతం, ఇలా చెప్పుకుంటూ పోకుండా డైరెక్ట్ గా అలా చెప్తే 3-4 నిమిషాల్లో ప్లాసీ యుద్ధం అయిపోతుంది. అలా కాకుండా అసలు బెంగాల్ కదా, ప్లాసీ యుద్ధం అంటే బెంగాల్. సో ఆ యొక్క బెంగాల్ రాజ్యాన్ని ఏ రకంగా ఆక్యుపైడ్ చేశారు, అసలు బెంగాల్ రాజ్యం ఎలా స్థాపించబడింది, ఇలా కొంచెం ఒక 5-10 మినిట్స్ మనం చెప్పుకుంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా ఎగ్జామ్స్ లలో ఏదైనా ఒక బిట్టు వచ్చినప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే అసలు ఇది ఏ ఏరియా నుంచి ఈ యొక్క బిట్ వచ్చిందని కూడా తెలియదు. ఎందుకోసం అంటే ఏదైనా ఒక యుద్ధం, ఒక సంఘటన వస్తే అంత మటుకే చదువుకుంటారు. అలా చదివినప్పుడు అంతే. కాబట్టి మనము యాజ్ యూజువల్ గా ఏం చేద్దామని అంటే అసలు బెంగాల్లో ప్లాసీ యుద్ధం జరిగింది, అసలు బెంగాల్ పరిస్థితి ఏంటిది, బెంగాల్ రాజ్యం ఏంటిది అన్నటువంటి విషయాన్ని మనము చూద్దాం. సో 18వ శతాబ్దంలో 18th సెంచరీ, లాస్ట్ 18th సెంచరీ తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండింది. సో ఎప్పుడైతే ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభమైందో ఆ పాటికి ఒక 1000 సంస్థానాలు ఏంటండి, ఒక 1000 సంస్థానాలు లేదా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి భారతదేశం లోపల. ఎప్పుడైతే ఆ యొక్క మన పైవారు రాజులు ఎప్పుడైతే వీక్ గా ఉంటారో కింది వాళ్ళు స్వతంత్ర రాజ్యాలని లేదా సంస్థానాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఆ రకంగా ఒక 1000, కరెక్ట్ గా ఫిగర్ అని కాదు, ఒక 1000 అటు ఇటు చిన్న చిన్న రాజ్యాలు లేదా సంస్థానాలు ఏర్పడ్డాయి. సో ఇది ఏదైతే ఉందో ఆ యొక్క ఆంగ్లేయులకి ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకోసం అంటే ఈజీగా కూడా ఒక్కొక్క చిన్న చిన్న రాజ్యం అయితే ఈజీగా వాళ్ళని ఓడించవచ్చు, మెల్లిమెల్లిగా భారతదేశాన్ని ఆక్రమించవచ్చు అని చూస్తారు, అంతే కదా. సో దానిలో భాగంగా మనం చూసినట్టయితే 1757 నుంచి 1857 మటుకు, అంటే 100 సంవత్సరాలు, 1757 నుంచి, అంటే ప్లాసీ యుద్ధం ఈరోజు చూస్తాం కదా అక్కడి నుంచి. సో 1757 నుంచి 1857 వరకు వాళ్ళు ఒక 500 రాజ్యాలు లేదా సంస్థానాలను ఆక్యుపై చేశారు ఆ యొక్క ఆంగ్లేయులు భారతదేశం లోపల. అలా ఆక్యుపై చేసి మొత్తంగా 60% భూభాగాన్ని మరియు కొంచెం అటు ఇటుగా 500 సంస్థానాలను కలిపి వాళ్ళు భారతదేశం లోపల ఆంగ్ల రాజ్య స్థాపన చేశారు. సో మిగతా 40% భూభాగము, మిగతా 500 చిల్లర, అంటే మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 562 సంస్థానాలు ఉన్నాయి కదా. సో ఆ రకంగా 40% భూభాగము, 562 సంస్థానాలు 1947 వరకు అవి ఉండడం జరిగింది. ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వల్లభాయ్ పటేల్ ఆ 562 సంస్థానాలను కూడా ఇండియన్ యూనియన్ లో కలిపేసి మనకు భారతదేశం వచ్చిన సంగతి మనకు తెలిసింది. సో ఆ యొక్క 18th సెంచరీ లోపల మనం తీసుకున్నట్టయితే మనం 1000 సంస్థానాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అందులోపల ఎలా ఉన్నాయంటే ఒక దాదాపు అటు ఇటుగా ఒక 2 కోట్ల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఉంది. 2 కోట్లు జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఉంది. అదే విధంగా కేవలం 27 మంది, ఒక 27-30 మంది ఉన్నటువంటి బిల్బరీ సంస్థానం కూడా ఉండింది. ఏంటంటే బిల్బరీ, ఇది నియర్ బై కర్ణాటక వస్తుంది. సో ఆ రకంగా ఒక పెద్ద సంస్థానాలు ఉన్నాయి, చిన్న సంస్థానాలు ఉన్నాయి. సో దాని లోపల భాగంగా వీళ్ళు ఎవరైతే ఆంగ్లేయులు ఉన్నారో భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా ఆక్యుపైడ్ చేసినటువంటి రాజ్యం ఏదంటే మనం చెప్పుకోబోయే బెంగాల్ రాష్ట్రము లేదా బెంగాల్ రాజ్యము లేదా బెంగాల్ సుబా. సో దీన్ని చూసినట్టయితే ఈ యొక్క బెంగాల్ ని చూసినట్టయితే మనకి బెంగాల్ రాజ్యం. సో ఈ యొక్క బెంగాల్ రాజ్యం అన్నటువంటిది చూసినట్టయితే ఈ ప్రాంతానికి అధిపతిగా మొఘలులచే నియమించబడినటువంటి గవర్నర్ ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ఎవరండి? ముర్షిద్ కులీ ఖాన్. సో ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ అపాయింటెడ్ బై ఔరంగజేబ్.
అపాయింటెడ్ బై ఔరంగజేబ్ సో ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ ఏం చేస్తాడంటే ఆఫ్టర్ ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క మొదటి బహదూర్ షా, జహంగీర్ షా, ఫరూక్ సియర్, మహమ్మద్ షా వీళ్ళు ఉన్నారు కదా. సో కడపటి మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బలహీనులు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ ఏం చేశాడంటే ఆ యొక్క 1717 లోపల స్వతంత్రంగా ఆయన వ్యవహరిస్తాడు. అంటే స్వతంత్ర బెంగాల్ స్థాపకుడుగా ఆయన గుర్తించబడతాడు. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు ఏంటంటే స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు, స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు. చాలా ఎగ్జామ్స్ లో అడిగారండి. స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు. స్వతంత్ర అని ఎందుకోసం అన్నారు? అంతకు ముందు ఇది ఒక చిన్న సర్కార్ చిన్న ప్రాంతంగా ఉండి అది మొఘలుల అండర్ లో ఉండింది. దానికి గవర్నర్ గా అధికారిగా మటుకే ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నాడు. కానీ 1717 లో ఏమైపోయింది? ఆయన ఒక రాజుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారేమంటే స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు ఎవరు అని అడుగుతారు. ఏ రకంగానైతే మనం కర్ణాటక యుద్ధాలు చూసాము. సో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు అని కూడా అడుగుతారని చెప్పి కర్ణాటక చరిత్ర చెప్పినప్పుడు నేను అడిగాను సరాతుల్లా ఖాన్. అదేవిధంగా హైదరాబాద్ తీసుకుంటే నిజాముల్ ముల్క్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన 1717 లో స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడుగా ఆయన పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఈయన 1727 వరకు కూడా పరిపాలించాడు. 1727 వరకు. సో ఈయన తీసుకున్నట్టయితే 1691 లో ఔరంగజేబు చేత, అదేవిధంగా 1717 లో ఆ యొక్క ఫరూక్ సియర్ చేత, ఇద్దరు కూడా మొఘల్ నవాబులే, వీళ్ళ చేత ఆంగ్లేయులకు జారీ చేయబడినటువంటి ఏదైతే మనకి ఫర్మానాలు ఉన్నాయో ఆ యొక్క ఫర్మానాలు మిస్యూజ్ కాకుండా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు మిస్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా పరిపాలించాడు ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్. అదేవిధంగా ఈయన ఏం చేశాడంటే ముర్షిదాబాద్, ఏంటండి ముర్షిదాబాద్ అనే పట్టణాన్ని నిర్మించాడు. ముర్షిదాబాద్ అనే పట్టణాన్ని నిర్మించి దాన్ని క్యాపిటల్ గా చేసుకొని ఆయన పరిపాలించాడు. దాన్ని రాజధానిగా చేసుకొని, దాన్ని క్యాపిటల్ గా చేసుకొని ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ ఆయన పేరు పైనే, ముర్షిదాబాద్ అంటే ఆయన పేరు పైనే ముర్షిదాబాద్ అనేది కట్టుకున్నాడు. సో ఆయన పరిపాలించడం జరిగింది. సో ఆయన 1727 లోపల ఆయన చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క 1727 నుంచి మనకి ఆ యొక్క 1739 వరకు ఆ యొక్క షుజా ఉద్ దౌలా పరిపాలిస్తాడు. ఎవరండి? షుజా ఉద్ దౌలా. సో ఈ యొక్క షుజా ఉద్ దౌలా ఎవరండి అంటే ఈయన యొక్క అల్లుడు, ముర్షిద్ కులీ ఖాన్ యొక్క అల్లుడు. ఈయన ముర్షిద్ కులీ ఖాన్ యొక్క అల్లుడు ఈ యొక్క షుజా ఉద్ దౌలా 1727 నుంచి 1739 వరకు కూడా ఆయన పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే 1739 నుంచి కూడా 1740 అంటే కేవలం ఒక సంవత్సరం మటుకే సర్ఫరాజ్ ఖాన్ ఆ యొక్క బెంగాల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఏం పేరండి? సర్ఫరాజ్ ఖాన్. సో ఈయన ఏంటంటే ఆ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ యొక్క మనవడు. ఎవరండి? మనవడు. చూడండి ఇక్కడ కూడా కుటుంబ పాలనే ఉంది. ఇప్పుడు కుటుంబ పాలనే, అప్పుడు కుటుంబ పాలనే. అర్థమవుతుందా? సో అల్లుడు, మనవడు. సో ఈ యొక్క సర్ఫరాజ్ ఖాన్ పరిపాలిస్తాడు. సో మనం అంటాం సర్ఫరాజ్ సినిమాలో అంటారు ఏంటంటే సర్ఫరాజ్ కభీ ధోకా నహీ దేగా అని చెప్పేసి. సో కానీ ఈయన ధోకా ఇయ్యలే, కానీ ఈయనకు ఒక ఆయన ధోకా ఇచ్చాడు. ఆయన పేరు ఏంటంటే మనకి అలీ వర్దీ ఖాన్. ఎవరండి? అలీ వర్దీ ఖాన్. సో అలీ వర్దీ ఖాన్. సో అలీ వర్దీ ఖాన్ ఎవరంటే బీహార్ డిప్యూటీ గవర్నర్ అని చెప్పుకుంటాము. ఆ యొక్క బీహార్ డిప్యూటీ గవర్నర్. సో ఈ యొక్క బీహార్ డిప్యూటీ గవర్నర్ గా ఉన్నటువంటి అలీ వర్దీ ఖాన్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ ని ఓడించి చంపేస్తాడు. అలా చంపేసి బెంగాల్ సీట్ పైన కూర్చుంటాడు. ఎప్పుడు అంటే 1740లో.
అలా 1740లో వచ్చినటువంటి ఆ యొక్క అలీవర్ది ఖాన్ 1757 వరకు కూడా పరిపాలిస్తాడు బెంగాల్ని. సో ఈ అలీవర్ది ఖాన్ ఇలా బెంగాల్ని పరిపాలిస్తున్నప్పుడే ఆ యొక్క కర్ణాటక యుద్ధాలు మొదలయ్యాయి. మనం చెప్పుకున్నటువంటి 1746 నుంచి 1763 వరకు కూడా 3 కర్ణాటక యుద్ధాలని చెప్పుకున్నాం కదా. అందులోపల మొదటి 2 కర్ణాటక యుద్ధాలు ఈయన ఇక్కడ బెంగాల్ లోపల రాజుగా ఉన్నప్పుడే అక్కడ ఆ యొక్క కర్ణాటక యుద్ధాలు జరిగాయి. సో ఆ రకంగా అలీవర్ది ఖాన్ 1756 వరకు కూడా ఆయన పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత 1756లో ఎప్పుడైతే అలీవర్ది ఖాన్ చనిపోయాడో ఆ తర్వాత మనకి 1756 ఇంకా కరెక్ట్ గా చెప్పుకోవాలంటే ఏప్రిల్ 9 అండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి, ఏప్రిల్ 9 గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి. 1756 నుంచి 1757 వరకు, ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకి ఆ యొక్క జూన్ 23 మటుకు కూడా ఈ యొక్క అలీవర్ది ఖాన్ మనవడు అయినటువంటి సిరాజ్ ఉద్దౌలా ఈయన అలీవర్ది ఖాన్ యొక్క మనవడు. సో ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలా పరిపాలిస్తాం. సో ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలా చాలా ఎడ్యుకేటెడ్, బాగా అడ్వాన్స్, నవ యువకుడు. సో అన్ని కూడా పరిస్థితులు గమనిస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి యొక్క కదలికలు భారతదేశం లోపల, ముఖ్యంగా బెంగాల్ లోపల. సో మనం చెప్పుకున్నాం ఏంటంటే ఈయన కాలం లోపల కర్ణాటక యుద్ధాలు మొదలయ్యాయి. అయితే 1756 వచ్చేసరికి 3వ కర్ణాటక యుద్ధం నడుస్తుంది భారతదేశం లోపల. ఎన్నో కర్ణాటక యుద్ధం? 3వ కర్ణాటక యుద్ధం. సో 3వ కర్ణాటక యుద్ధం నడిచేటప్పుడు ఈ యొక్క ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే బెంగాల్ లోపల ఏం చేశారనంటే ఆ యొక్క కోటలు, తమ స్థావరాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ లోపల, ఆ స్థావరాలకు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పెద్ద పెద్ద గోడలు నిర్మించుకోవడం స్టార్ట్ అయింది. అసలు బెంగాల్ లోపల వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకున్నారని అంటున్నాం కదా. సో ఈ యొక్క బెంగాల్ లోపల వాళ్ళ స్థావరాలు ఎప్పటి నుంచి ఏర్పరచుకున్నారంటే షాజహాన్ కాలం నుంచి ఏర్పాటు చేసుకున్నారు. షాజహాన్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గాబ్రియల్ బౌటాన్ అని పేరు ఏంటండి? గాబ్రియల్ బౌటాన్. సో గాబ్రియల్ బౌటాన్ అనే అతను వచ్చేసి షాజహాన్ కొలువులోకి వచ్చేసి ఆయన పర్మిషన్ తీసుకుంటాడు. బ్రిటిష్ వాడు వచ్చేసి మేము ఇక్కడ ఆంగ్లేయుడు, ఇక్కడ వచ్చేసి మేము స్థావరాలు ఏర్పాటు చేసుకుంటామంటే షాజహాన్ పర్మిషన్ ఇస్తాడు. ఈ గాబ్రియల్ బౌటానే షాజహాన్ కాలం లోపల, ఈ గాబ్రియల్ బౌటానే ఈ యొక్క ఔరంగజేబు కాలం లోపల ఆ యొక్క బెంగాల్ లోపల ఉండడానికి పర్మిషన్ తీసుకుంటాడు. కొంచెం గుర్తుంచుకోవాలి. సో ఆ రకంగా షాజహాన్ కొలువులోకి వచ్చినటువంటి గాబ్రియల్ బౌటాను ఆ యొక్క బెంగాల్ లోపల మనం తీసుకున్నట్టయితే వారు స్థావరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే హూగ్లీ, ఆ తర్వాత చిట్టగాంగ్, కోల్కతా, అదేవిధంగా బాలాసోర్, ఈ రకంగా తర్వాత హరిపురా, ఈ రకంగా చాలా చాలా ఏర్పాటు చేసుకున్నారు ఆ యొక్క షాజహాన్ కాలంలో. అయితే మీకు అనిపించవచ్చు బాలాసోరు, హరిపురా అన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కింద వస్తుందా అని చెప్పేసి, అంటే కొంచెం సీనియర్లు బాగా చదివిన వాళ్ళకి. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఒరిస్సా కావచ్చు లేకపోతే బీహార్ కావచ్చు, ఆ యొక్క ఒరిస్సా బీహార్ రెండు కూడా బెంగాల్ అండర్ లో ఉండేది కాబట్టి బెంగాల్ సుబా లేదా బెంగాల్ రాజ్యం అంటే ఇంక్లూడింగ్ విత్ ఒరిస్సా బీహార్ అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క బాలాసోర్, హరిపురా, హూగ్లీ, చిట్టగాంగ్ అనే స్థావరాలని షాజహాన్ కాలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఆ యొక్క ఆంగ్లేయులు బెంగాల్ రాజ్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి స్థావరం ఏది అంటే హూగ్లీ, షాజహాన్ కాలం అదనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సిరాజుద్దౌలా, సో సిరాజుద్దౌలా చూస్తూ ఉంటాడు ఏంటంటే వీళ్ళు కోట గోడలు కట్టుకుంటా ఉంటారు. ఎందుకోసం అంటే 3వ కర్ణాటక యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కర్ణాటక హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ బెంగాల్ లోపల ఉన్నటువంటి ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు
ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఇద్దరు కూడా కోట గోడలు కట్టుకుంటా ఉంటారు. ఎందుకోసం అంటే రేపు ఈ రోజు అక్కడ హైదరాబాద్ కర్ణాటకలో యుద్ధం అవుతుంది మన ఇద్దరికి, ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి. రేపటి దినం ఇక్కడ కూడా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రాంతం లోపల వాళ్ళు పెద్ద పెద్ద కోట గోడలు కట్టుకుంటా ఉంటారు. సో మనం చెప్పుకున్నాం ఏంటంటే బెంగాల్ ప్రాంతం లోపల ఆంగ్లేయులది ఇది ఏది హూగ్లీ, చిట్టగాంగు, బాలాసోరు, కోల్కతా ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి ఫ్రెంచ్ వారిది ఏమున్నాయి ఇక్కడ బెంగాల్ రాజ్యంలో అని చూసినట్టయితే ఫ్రెంచ్ వారిది సో చంద్రనాగోర్. సో చంద్రనాగోర్ అన్నటువంటిది ఈ యొక్క బెంగాల్ లోపల ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరము. ఏంటిదండి? ప్రధాన స్థావరం. అదేవిధంగా ఆంగ్లేయులకు తీసుకున్నట్టయితే అదే బెంగాల్ లోపల ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరం ఏంటి అంటే కోల్కతా. ఫ్రెంచ్ వారిది చంద్రనాగోరు, ఆంగ్లేయులది కోల్కతా ప్రధాన స్థావరం ఇటు బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే కోల్కతాలో కావచ్చు లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో కోటగూడలు నిర్మించుకుంటా ఉంటారు. అదేవిధంగా కోల్కతా లోపల ఫోర్ట్ విలియం అని చెప్పి కోట ఉంటుంది. ఆ ఫోర్ట్ విలియం కోట లోపల ఈ యొక్క ఆంగ్లేయులు మందుగుండి సామాగ్రి నింపుకుంటా పెట్టుకుంటారు. మందుగుండి సామాగ్రి ఏదైతే ఉందో పేరుడు పదార్థాలు అవి నింపి పెట్టుకుంటారు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి సిరాజుద్దౌలా ఏం చేశారంటే ఫస్ట్ మీరు నా రాజ్యం లోపల, నా బెంగాల్ రాజ్యం లోపల మీరు కోట గోడలు కట్టుకోవడం ఆపేయండి, ఆ పెద్ద పెద్ద గోడలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేయండి అంటారు. సో వాళ్ళు ఏమంటారు, లేదు మా యొక్క స్థావరము ఏదైతే ఉన్నదో దానికి రక్షణగా అంటారు. స్థావరానికి రక్షణగా అంటే చిన్న గోడ కట్టుకోవాలి, పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటున్నారు మీరు, ఫస్ట్ ఆపేసేయండి అని చెప్పేసి సిరాజుద్దౌలా ఆజ్ఞ జారీ చేస్తారు. అలా జారీ చేయగానే ఆ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు ఒప్పుకుంటారు. సరే ఓకే రాజుగారు చెప్పారు కాబట్టి అని ఫ్రెంచ్ వాళ్ళు కోట గోడ కట్టుకోవడం ఆపేస్తారు. కానీ ఆంగ్లేయులు వినక అలాగే కోటగోడలు కట్టుకుంటా ఉంటే అప్పుడు కోప్పడ్డటువంటి ఆ యొక్క బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఏం చేస్తాడనంటే వెంటనే ఆంగ్లేయులపై దాడి చేస్తాడు. అలా దాడి చేసి ఫస్ట్ కాశీం బజార్, ఈ ఎగ్జామ్ లో అడిగారు. సో కాశీం బజార్ ని ఆక్యుపై చేశారు. ఆ యొక్క కాశీం బజార్ అన్నటువంటిది ఆ యొక్క ఆంగ్లేయుల యొక్క స్థావరం. ఆ యొక్క ప్లాసీ యుద్ధంలో భాగంగా మొట్టమొదటిగా ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు సిరాజుద్దౌలా అని ఎగ్జామ్ లో అడిగారు. కాశీం బజార్ ని మీకు గుర్తుపెట్టుకోవాలి. సో కాశీం బజార్ ని ఆక్యుపై చేసి తర్వాత వెంటనే ఆయన కోల్కతాను ముట్టడిస్తాడు. ఏంటండి? కోల్కతా అన్నటువంటిది ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరం. సో అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే అక్కడ కొంతమందిని బంధిస్తాడు, ఆంగ్లేయుల సైనికుల్ని. అలా బంధించేసి 146 మెంబర్స్ ని, ఎంతమందిని బంధిస్తాడు? 146 మందిని బంధించేసి ఒక చిన్న గది లోపల నూకేస్తాడు. చంపడు, ఏం చేస్తాడు? ఒక చిన్న గది లోపల బంధించేస్తాడు. బంధించి ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. బంధించి ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఈ యొక్క కోల్కతా ఏదైతే ఉన్నదో దానికి పేరు మార్చేస్తాడు వెంటనే. ఏమని అంటే అలీనగర్ అని పేరు పెడతాడు. ఎందుకోసం అంటే కోల్కతా ఇండియన్ వర్డ్ కాదు అది. కోల్కతా అనేది జాబ్ చార్నాక్ నిర్మించాడు, అంతే కదా. కోల్కతా నగర నిర్మాత ఎవడు? జాబ్ చార్నాక్. కాబట్టి ఆ యొక్క కోల్కతాకు అలీనగర్, వాళ్ళ తాత పేరు ఏందండి? అలీవర్ది ఖాన్ కదా. సో తాత పేరు మీద అలీనగర్ అని పెడతాడు. పెట్టేసి దీనికి అధికారిగా మాణిక్ చంద్ని నియమిస్తాడు. మాణిక్ చంద్ వీడు పెద్ద దొంగ. సో వీడిని దొంగ అంటే వీడు ఏంటంటే మనం ట్రైటర్ అని చెప్పుకోవచ్చు. సో వీడిని నియమిస్తాడు మాణిక్ చంద్ని ఈ యొక్క అలీనగర్ లేకపోతే కోల్కతా. దీని అధికారిగా మాణిక్ చంద్ నియమిస్తాడు అయిపోతుంది. కానీ 146 మెంబర్స్ ని ఒక చిన్న గదిలో బంధించాడు కదా. సో తెల్లారేసరికి ఎవరో తలుపు తీసేసరికి 146 మందిలో కేవలం 23 మంది మటుకే బతుకుతారు, మిగతా వారందరూ కూడా చనిపోతారు. సో దీన్ని ఏమంటారు అంటే మనకి చీకటి గది ఉదాంతము అని అంటారు. ఏమంటారండి? చీకటి గది ఉదాంతం, లేకపోతే ఇంగ్లీష్ లోపల
బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ అంటారు. బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ లేకపోతే బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1756 జూన్ 20. గుర్తుపెట్టుకోవాలా ఈ డేటు, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలా. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. చీకటి గది ఉదాంతం ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20. సో ఇది ఎలా తెలిసిందంటే ఈ 23 మంది బతికారు కదా, ఈ 23 మందిలో ఒకడు బతికాడు. వాని పేరు హల్వెల్. ఏం పేరండి? సో హల్వెల్ అనే అతను బతికాడు, బ్రిటిష్ సోల్జరు. సో ఆయన్నే వచ్చేసి ఆ యొక్క ఆంగ్లేయులకు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తాం. ఆ తర్వాత చాలా మంది ఆధునిక చరిత్రకారులు ఏం చేశారంటే అలా ఇలా మనం చూసినట్టయితే 30 అడుగుల చిన్న గదిలో పెట్టారు 146 మందిని. లేదా అదేదో మెజర్ కూడా ఉంటుంది, మనం గూగుల్లో కొడితే కనిపిస్తుంది. ఆ మెజర్ లో ఒక రూమ్ ను ఊహించుకుంటే అంత మందిని 1 by 1 పుస్తకాలు పెట్టినట్టుగా 1 by 1 పెట్టిన 146 మంది పట్టరు. కాబట్టి ఆంగ్లేయులకి ఇక్కడ ఏదో ఒకటి నెపంతో యుద్ధం చేయాలి కాబట్టి ఆ యొక్క బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ అన్నటువంటి సృష్టించారు. యాక్చువల్ గా అలా జరగలేదు అని చెప్పి కూడా ఒక వాదన ఉన్నది. కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ హోల్ ఇన్సిడెంట్, బ్లాక్ హోల్ ట్రాజెడీ అన్నటువంటిది జరిగింది. అది 1756 జూన్ 20న. అందులో బతికింది హల్వేలు. ఈయనే బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ గురించి చెప్పడం జరిగింది అందరికి, ముఖ్యంగా ఆంగ్లేయులకి. అర్థమవుతుందా? సో ఆంగ్లేయులకు చెప్పగానే ఆంగ్లేయులు అది ఇంతమందిని చంపేస్తారా, ఒకరు కాదు ఇద్దరు కాదు, 100కు పైగా, 143 నుంచి 23 తీసేసి ఎంతమంది, సో అంతమంది చనిపోయారు. కాబట్టి కోపడ్డటువంటి ఆంగ్లేయులు ఏం చేస్తారంటే మనకి ఆ యొక్క మద్రాసు నుంచి రాబర్ట్ క్లైవ్ ని పిలిపిస్తారు. రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా అడ్మిరల్ వాట్సన్ ని పిలిపిస్తారు. అడ్మిరల్ వాట్సన్ ఎందుకోసము? ఈ యొక్క సిరాజుద్దౌలాని పనిష్ చేయడానికి. సో వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే తెలివిగా ఈ యొక్క మాణిక్చంద్ అని చెప్పాను వీడు దొంగ అని చెప్పేసి, దొంగ అంటే ట్రేడర్ వీడు. సో మాణిక్చంద్ కి డబ్బులు ఇచ్చేసి ఫస్ట్ ఏం చేశాడంటే ఈ అలీనగర్ ని లేకపోతే కోల్కతాను తీసేసుకుంటాడు ఈ యొక్క రాబర్ట్ క్లైవ్. మనం చెప్పుకుంటాం కదా దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని, ఆర్కాట్ వీరుడని. సో వీడు తెలివిగా ఏం చేశాడంటే ఫస్ట్ కోల్కతాను ఆక్యుపై చేసేసి ఆ యొక్క వాట్సన్, అడ్మిరల్ వాట్సన్ ని తీసుకొని ఆయనపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఎవరిపైన? ఆ యొక్క సిరాజుద్దౌలా పైన. సో వెంటనే సిరాజుద్దౌలా ఏం చేస్తాడనంటే భయపడ్డటువంటి సిరాజుద్దౌలా ఈ వీరితోటి సంధి చేసుకుంటాడు. ఆంగ్లేయులతోటి సిరాజుద్దౌలా సంధి చేసుకుంటాడు. ఆ సంధిని ఏమంటారంటే అలీనగర్ సంధి. అలీనగర్ సంధి. సో ఈ యొక్క అలీనగర్ సంధి ఎప్పుడు జరిగిందంటే 1757 ఫిబ్రవరి 9న. 1757 ఫిబ్రవరి 9న. ఈ డేట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఎవరెవరికి అయిందంటే ఆ యొక్క సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ కి వాళ్ళు అనుకున్నటువంటి ఆంగ్లేయులతో జరిగింది. సో దీని ప్రకారంగా ఏంటంటే యథాతథ ఓడంబడిక లాగా జరిగింది. అంటే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఆ కోల్కతా లేదా అలీనగర్ వాళ్ళదే, ఆంగ్లేయులదే. ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు ముందున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే అన్నట్టుగా యథాతథ ఓడంబడిక లాగా అది అలీనగర్ సంధి చేయబడుతుంది. సో యాక్చువల్ గా మనం చెప్పుకునే ప్రాసీ యుద్ధం 1757 జూన్ 23 ఏదైతే ఉందో అది ఎందుకోసం స్టార్ట్ అయ్యింది అని అంటే దీన్ని బ్రేక్ చేశారు. దీన్ని ఈ యొక్క అలీనగర్ సంధిని బ్రేక్ చేశారు. అలీనగర్ సంధిని బ్రేక్ చేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రెంచ్ వారి స్థావరమైనటువంటి ఆ యొక్క చంద్రనాగోర్ పైన దండయాత్ర చేశారు. దేనిపైన అండి? చంద్రనాగర్. మనం చెప్పుకున్నాం ఫ్రెంచ్ వారి స్థావరం అని. సో చంద్రనాగర్ ను వీరు ఆక్యుపై చేస్తారు ఈ యొక్క ఆంగ్లేయులు. మీరు ఇక పైన యుద్ధాలు చేయొద్దు, మీ స్థావరాలు మీవే అని చెప్పేసి అలీనగర్ సంధిలో ఒప్పుకున్నారు బోత్ సైడ్, సిరాజుద్దౌలా వర్సెస్ ఆంగ్లేయులు. కానీ అలీనగర్ సంధిని బ్రేక్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఫ్రెంచ్ స్థావరమైనటువంటి చంద్రనాగర్ పైన దాడి చేసి దాన్ని ఆక్యుపై చేసి దాన్ని పట్టుకుంటారు. సో అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క సిరాజుద్దౌలా వద్దకు వస్తారు. సో ఆ యొక్క సిరాజుద్దౌలా ఆ యొక్క
ఫ్రెంచ్ వారందరికీ కూడా ఆయన ఆశ్రయం కల్పిస్తాడు. అలా కల్పించి ఇక తప్పేటట్టు లేదని చెప్పేసి ఆంగ్లేయులతో యుద్ధం చేస్తానని చెప్పేసి ఆయన నిర్ణయించుకుంటాడు, ఆ యొక్క సిరాజుద్దౌలా. సో ప్లాసీ యుద్ధం స్టార్ట్ అయింది. సో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే మనకి 1757, డేట్ అంటే జూన్ 23న జరిగింది. సో కొన్ని ఎగ్జామ్స్ లో ఇలా అడిగారు ఏంటంటే ప్లాసీ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. మనకు తెలిసిన బెంగాల్ అని పెట్టాలి, అంతే కదా, బెంగాల్ ఆక్యుపై చేయడానికి ప్లాసీ యుద్ధం. లేకపోతే ఈ యొక్క ప్లాసీ అన్నటువంటిది ఏ నది పక్కన ఉన్నది అని అడుగుతారు. ఏ నది పక్కన? భగీరథి నది పక్కన ఉంది, గుర్తుపెట్టుకోవాలి. భగీరథి నది పక్కన ప్లాసీ యుద్ధం జరిగింది. సో ఎవరు జరిగిందంటే సిరాజుద్దౌలా వర్సెస్ ఆంగ్లేయులు. సిరాజుద్దౌలా వర్సెస్ ఆంగ్లేయులకు జరిగింది. సో సిరాజుద్దౌలా సో సిరాజుద్దౌలా వర్సెస్ తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క ఆంగ్లేయులకి అంటే ఎవడు? రాబర్ట్ క్లైవ్. గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని చెప్పి అడుగుతా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలా, రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా మీర్ జాఫర్. ఎవరంటే మీర్ జాఫర్. సో ఈ యొక్క మీర్ జాఫర్ ఎవరంటే ఈ యొక్క సిరాజుద్దౌలా యొక్క మెయిన్ ఏమంటారు సైన్యాధ్యక్షుడు. సిరాజ్ ఉద్దౌలా సైన్యాధ్యక్షుడు. మరి సిరాజుద్దౌలా సైన్యాధ్యక్షుడు అంటే ఇక్కడ ఉండాలి కదా, అక్కడ ఎందుకున్నాడంటే వీడు ట్రేటర్. వీడికి మరియు రాబర్ట్ క్లైవ్ కి ఒప్పందం అవుతుంది. నువ్వు ఒకవేళ మీ రాజుకి సిరాజుద్దౌలాకి ద్రోహం చేసి మాకు హెల్ప్ చేస్తే సిరాజుద్దౌలాని ఈ యుద్ధంలో చంపేసి నిన్నే మేము రాజుగా చేస్తాము అనే ఒప్పందం పైన ఈ యొక్క సిరాజుద్దౌలా సేనాని సైన్యాధ్యక్షుడు అయినటువంటి మీర్ జాఫర్ ఇటువైపు చేరుతాడు. ఆ తర్వాత మనకి మీర్ జాఫర్ కొడుకుంటాడు, వాని పేరు మిరాన్. ఏం పేరు? మిరాన్, మీర్ జాఫర్ కొడుకు. ఆ తర్వాత మనకి మాణిక్ చంద్. ఎవరు మాణిక్ చంద్ అని చెప్పుకున్నాం, అలీనగర్ ఏర్పాటు చేసి మాణిక్ చంద్ ని అధికారిగా పెట్టాడు ఈ యొక్క సిరాజుద్దౌలాని. సో మాణిక్ చంద్ ఆ కోల్కతా అధికారి అని గుర్తుపెట్టుకోండి మీరు. కోల్కతా లేకపోతే అలీనగర్ అధికారి. ఈ మీరాన్ ఎవడంటే మీర్ జాఫర్ కొడుకు, ఈయన కొడుకు. సో అదే విధంగా తీసుకున్నట్టయితే మనకి అమీన్ చంద్ ఎవరనంటే మధ్యవర్తి ప్లస్ ఆ యొక్క వడ్డీ వ్యాపారి. మధ్యవర్తి మరియు వడ్డీ వ్యాపారి ఈ యొక్క అమీన్ చంద్. మధ్యవర్తి ఎవరెవరికి? ఆంగ్లేయులకి ఈ యొక్క సిరాజుద్దౌలాకి కొన్ని టాక్స్ అవుతాయి, మాటలు అవుతాయి, అప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. ఏది ఫలించలేదు కాబట్టి మనకి యుద్ధం జరిగింది. ఆ తర్వాత మనకి రాయ్ దుర్లభ్. ఎవరండి? ఆ యొక్క రాయ్ దుర్లభ్. ఈయన ఎవరంటే బూర్ద్వాను జమీందార్. ఈ యొక్క బూర్ద్వాన్ జమీందారు. వీళ్ళంతా కూడా ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6. అదేవిధంగా చెప్పుకోవాలంటే ఇంకా అమీన్ చంద్, రాయ్ దుర్లభ్ వీళ్ళంతాతో పాటుగా మనకి ఐర్ కూట్ కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఐర్ కూట్, మేజర్ ఐర్ కూట్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఇది ఏ తెలుగు బుక్ లో జనరల్ గా లేదు, సివిల్స్ బుక్స్ లో కొన్నిట్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సర్ ఐర్ కూట్ కూడా మేజర్ ర్యాంక్ లోపల దీంట్లో పాల్గొన్నాడని ఉంది. వీటిని కూడా గుర్తుపెట్టు. ఎందుకోసం అని అంటే ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో పాల్గొన్నది ఎవరు, ఉన్నది ఎవరు, లేనిది ఎవరు అని చెప్పేసి మనకు అడుగుతా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జగత్ సేఠ్ అని ఇంకొకడు ఉంటాడు. జగత్ సేఠ్ ఈయన ఏంటంటే ఆ యొక్క బెంగాల్ రాష్ట్రంలోనే ధనికుడు.
అదేవిధంగా జగత్ సేఠ్ ఈయన ఏంటంటే ఆ యొక్క బెంగాల్ రాష్ట్రం లోపలనే ధనికుడు. ఇది చాలా పేర్లు వచ్చినాయి కదా, చాలా పేర్లు వచ్చినా కూల్గా ఆలోచిస్తే ఈజీగా 7 గుర్తుంటారు. ఒకళ్ళు ఏంటంటే ఆంగ్లేయులతో అయింది రాబర్ట్ క్లైవ్, సింపుల్. తర్వాత ఈ యొక్క సైన్యాధ్యక్షుడు ఆయనకు దోకా ఇస్తాడు, మోసం చేస్తాడు. ఈ యొక్క సిరాజుద్దౌలాకు అటువైపు దూకుతారు కాబట్టి ఇతన్ని డిఫెక్టర్ అంటారు. ఈ మీర్ జాఫర్ ని డిఫెక్టర్ అంటారు. ఈ మీర్ జాఫర్ ని మరియు ఈ యొక్క రాయ్ దుర్లభ్ ని, వీళ్ళిద్దరు డిఫెక్టర్. ఎందుకోసం అంటే బుర్ద్వాన్ జమీందారు యాక్చువల్ గా ఈయన కింద ఉంటాడు, వీడు రాయ్ దుర్లభ్ ఈయనకు సహాయం చేయాలి. కానీ ఆ యొక్క యుద్ధ సమయంలో ఈయన ఇద్దరిని డిఫెక్టర్ అంటారు, తిరుగుబాటుదారులు. వీళ్ళు ఏం చేస్తారంటే మీర్ జాఫర్ కి 15,000 గుర్రాలతో పంపిస్తాడు సిరాజుద్దౌలా. పంపిస్తే వెంటనే 15,000 గుర్రాలతోటి ఉల్టా ఇక్కడ నుంచి అటువైపుకు జంప్ అయిపోయి ఆంగ్లేయుల వైపు నుంచి ఇటువైపు యుద్ధం చేస్తాడు ఈ యొక్క మీర్ జాఫర్, గుర్తుపెట్టుకోవాలి. సో మిరాన్ అంటే మీర్ జాఫర్ కొడుకు మిరాన్. తర్వాత మాణిక్ చంద్ అంటే మనం చెప్పుకున్నాం కోల్కతా అధికారి అని చెప్పేసి. ఆ తర్వాత అమీన్ చంద్, కొత్తగా వచ్చిన పేరు ఇది ఒకటి. అమీన్ చంద్ మధ్యవర్తి, వడ్డీ వ్యాపారం. అదేవిధంగా రాయ్ దుర్లభ్, అదేవిధంగా జగత్ సేఠ్ అంటే ఆ యొక్క బెంగాల్ రాజ్యం లోపల ధనికుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఉన్నదెవరు లేనిదెవరు, పార్టిసిపేషన్ చేసింది ఎవరని అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిరాజుద్దౌలా, మరి సిరాజుద్దౌలాకి ఎవరు సహాయం చేయలేరా అంటే చేసేది ఎవరంటే మీర్ మదన్. ఎవరండి? మీర్ మదన్. అదేవిధంగా మోహన్ లాల్. సో మీర్ మదన్ మరియు మోహన్ లాల్ వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తారు, వీళ్ళిద్దరు కూడా యుద్ధంలో చంపబడతారు. సో ఇది 1757 జూన్ 23న ఇలా జరిగింది. ఇలా జరిగితే ఇతన్ని చంపేశారు, ఇతన్ని కూడా చంపేయడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరాజుద్దౌలాని చంపింది ఎవరని అడుగుతారు. ఎవరంటే మిరాన్. పారిపోతున్నటువంటి సిరాజుద్దౌలాని పట్టుకొని చంపింది ఎవరంటే మిరాన్ ఎవరని చెప్పుకున్నాము, మీర్ జాఫర్ యొక్క కొడుకు. సో ఆ రకంగా యుద్ధం అన్నటువంటిది ముగిసిపోతుంది. సో ఈ రకంగా ఆ యొక్క భారతదేశం లోపల ఆ యొక్క ఆంగ్లేయులు ఆక్యుపై చేసినటువంటి మొట్టమొదటి రాజ్యం ఏదంటే బెంగాల్ రాజ్యము. ఏ యుద్ధం ద్వారా అంటే ఆ యొక్క ప్లాసీ యుద్ధం ద్వారా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ప్లాసీ యుద్ధం అనంతరము ఈ యొక్క మీర్ జాఫర్ ని ఆ యొక్క బెంగాల్ నవాబుగా ప్రకటిస్తారు. మీర్ జాఫర్ ని ఆ యొక్క బెంగాల్ నవాబుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత మీర్ జాఫర్ కూడా వారికి తిరగబడతారు. తర్వాత మీర్ కాసిం వస్తాడు. ఈ రకంగా దీని యొక్క కంటిన్యూయేషన్ అంటే బెంగాల్లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటి కంటిన్యూయేషన్ ఇక్కడ వరకు మనం చెప్పుకుంటే ఇదంతా కూడా మనకి ప్లాసీ యుద్ధం అవుతుంది. దీని తర్వాత మనం ఇంకా కంటిన్యూషన్ చేసుకుంటే 1764 బాక్సర్ యుద్ధం అవుతుంది. ఇక్కడ కట్ చేసి అలా చెప్పుకోవడానికి ఉండదు. ఈ యొక్క ఇన్సిడెంట్స్ ని మనం ఇంకా పైకి తీసుకెళ్తే అది మనకు బక్సర్ యుద్ధం అవుతుంది. ఇక్కడ మటుకు మనకు ప్లాసీ యుద్ధంగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది.